నమస్తే, వెల్కమ్ టు పల్లె పంచాయతీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల వాసుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల అభివృద్ధి చెందడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నటువంటి నిధులు పక్కదారి పడుతున్నట్లు జనం ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్న ఇందల్వాయి గ్రామస్తులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు దాటింది. స్థానిక సంస్థలు ఇంతవరకు నిర్వహించలేదు. దీంతో గ్రామాలలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇదే అంశంపై మనతో మాట్లాడానికి ఇందల్వాయి గ్రామానికి చెందిన స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 20 నెలలు దాటింది, స్థానిక సంస్థలు ఇంతవరకు నిర్వహించలేదు. దాంతో ఈ ఇందల్వాయి గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి స్థానిక సంస్థలు నిర్వహించకపోవడం చాలా గ్రామాలు కుంటుపట్టిపోయిన అభివృద్ధికి నోచుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలు అనేక రోగాలతో ఇబ్బందులు పాలవుతున్నారు. పారిశుద్ధ్యం పడకేసింది. నిజంగా చెప్పాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మరి స్థానిక సంస్థలు ఎందుకు నిర్వహిస్తలేరో అసలు ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రజలు ఎక్కడికన్నా నిత్యావసరాల కోసం పోదామన్నా కానీ కూడా అక్కడ స్థితిగతులు మంచిగా లేక, మరి స్కూళ్ళల్లో చూసుకున్నట్టే పిల్లలకు సౌకర్యాలు లేక, మరి గెటాలు చూసుకున్నట్టుంటే ఇవాళ పారిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళకు ఎవడో అన్నమో రామచంద్ర వ్యవహరిస్తున్నారు. ప్రజలకు ఇప్పుడు వాళ్ళకు చెప్పే నాదులు లేడు. ఆ ఆఫీసర్లు వస్తారేంది, పొద్దుగాలు వస్తారు, పొద్దుకు పోతారు. వాళ్ళకు కూడా నిధులు లేక విధులు చక్కగా నిర్వహించలేకపోతున్నారు. ఒక ట్రాక్టర్ను నడపాలంటే, గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ నడపాలంటే దానికి ఒక 500 రూపాయలు డీజిల్ ఓపియాలి మినిమం. అక్కడ నిధులు లేకపోతే ఆ గ్రామ పంచాయతీ ఎట్లా నడుస్తుంది? నేను ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే నేను రిప్రజెంటేషన్ చేస్తున్నా. మీరు కామారెడ్డి డిక్లరేషన్ బీసీల రిజర్వేషన్ పేరిట కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసిర్రు, అది సాధ్యం కాదని మీకు తెలిసి కూడా ప్రజలను పక్కదో పట్టించేసి ఇవాళ మీరు పబ్బం గడుపుతుర్రు. మరి గ్రామాలలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఒక గ్రామస్తులు ఇప్పుడు ఏ గ్రామాల్లో ఒక రైతును అడిగినా, ఒక ప్రజలను ఎవరిని కూడా మీరు పోయి అడిగినా అసలు స్థానిక సంస్థలు ఎందుకు నిర్వహిస్తలేరు, మీరు ఎక్కి కూడా పాలన ఏ రకంగా కొనసాగుతుంది? మీరు అప్పుడు సుమారు 420 హామీలు చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దౌర్భాగ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రైతులకు రైతు బీమా కానీ రైతు బీమా కొంతమందికి వాడడం, కొంతమందికి లేదు. ఇంకోటి రైతు రుణమాఫీ 100% మేము చేసినామంటే రైతు ఇక్కడ ఉన్న చాలామంది రైతులు ఉన్నారు, ఎవరైనా అడగండి. రైతు రుణమాఫీ కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఇట్లా సంక్షేమ పథకాలు కూడా మేము చేస్తున్నాం అని చెప్పి అనేక ప్రజలను మభ్యపెట్టి మరి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఇప్పటికైనా కూడా మీరు మొన్ననే హైకోర్టు, మన రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టు కూడా మీకు హెచ్చరించడం జరిగింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించమని చెప్తే మీరు కూడా అసలు చీమగుట్టున్నట్టు కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ బీసీ డిక్లరేషన్ కాదు అని కూడా ప్రజలందరికీ తేటతెల్లమైంది. మరి ఇప్పటికైనా కూడా మీరు రేవంత్ ప్రభుత్వం మేలుకొని గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసుకొని మరి ఇప్పటికైనా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. మరొక గ్రామస్తుల వార్త కూడా ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఎన్నికలు నిర్వహించాలి, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఎట్లా ఉంది మీ గ్రామంలో? మా గ్రామంలో, నా పేరు నారాగౌడ్, మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఇది చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు వచ్చేటి వర్షాలు తక్కువ పడుతున్నాయి కాబట్టి ఈ డెంగ్యూ దోమల వల్ల, ఈ ఇతర రోగాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ కానీ క్లీనింగ్ లేకుండా, ఈ జీపీ వల్ల సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అన్ని పదవులు లేవు కాబట్టి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. ప్రత్యేక అధికారులు మీ గ్రామంలో ఉంటున్నారు కదా, వాళ్ళు పనులు చేస్తుండ్రా? అభివృద్ధి పనులు చేస్తలేరు. ప్రత్యేక అధికారులు ఉన్నా కానీ ఏం పనులు పట్టించుకుంటలేరు. దీన్ని చూస్తుంటే బాధాకరమైన విషయం. మరొకరు ఉన్నారు, అంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది కదా, మీ గ్రామంలో ఎట్లా ఉంది అభివృద్ధి? నా పేరు మొహమ్మద్ ఆమేరు. ఈ మన గ్రామంలో సర్పంచ్ లేకనే బాగా ఇబ్బందికరం పడుతుంది. ఇంకోటి ఏదైనా పనులు కావాలంటే మా జీపీలో సర్పంచ్ లేవలన దానికోసమే ఏదైనా కానీ సమస్యలు ఉన్నా కానీ గ్రామ ప్రజలు పట్టించుకోవట్లేరు. ఇంకోటి మా గ్రామంలో ఏదైనా అభివృద్ధి కావాలంటే ఏదైనా పనులు కావాలంటే సర్పంచ్ లేకనే బాధ అవుతుంది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంకి ఈ సర్పంచ్ ఎలక్షన్ తొందరగా పెట్టాలని నా యొక్క కోరిక. ఎట్లా ఉంది ఇప్పుడు ఇందల్వాయి గ్రామంలో పరిస్థితి? రైతు బంధు పడ్డాయనుకో
రైతు బీమా బోనస్ ఇవ్వలేదు, ఇంకా సర్పంచులు లేక ఇబ్బంది అవుతుంది. మాకు అడిగేటందుకు ఎవరు లేరు. మోరి కానీ ఏదే కానీ నీళ్లు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఏదానికైనా ఇబ్బంది అవుతుంది. సాలరు లేక ఈ సర్పంచ్ కానీ ఎంపీటీసీ గారు ఉంటే మాకు అన్ని అవకాశాలు ఉంటాయి. అందుకోసమని రేవంత్ రెడ్డిని కోరేది ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు తక్షణంగా పెట్టగలరని కోరుతున్నాం. స్థానిక సంస్థలు నిర్వహించలేదు. మీ గ్రామంలో పరిస్థితి అభివృద్ధి చెందిందా, లేదంటే సర్పంచ్ ఎట్లా ఉంటుంది? సర్పంచ్ లేకుండా ప్రత్యేక పాలన కొనసాగుతుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? సర్పంచ్ అనేది అని అంటే పాలకులు ఉంటే ఏదైనా సమస్య ఉంటే రాత్రి అయినా పగలైనా స్థానిక నాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్య వినియోగించుకుంటారు. ఆ నాదుడే లేనప్పుడు అధికారి ఆయన 5 గంటలకు వెళ్ళిపోతాడు. ఎవరికి చెప్తారు సమస్యలు? అంటే కొన్ని సమస్యలు గవర్నమెంట్ పరంగా చేసేటంటే స్థానికంగా ఊర్లలో విలేజ్లలో చాలా సమస్యలు ఉంటాయి. కాలువలు కానీ ఇంకేదే కానీ ఏదైనా శానిటరీ విషయం కానీ అవి చాలా ఉంటాయి. అదే సర్పంచులు ఉంటే స్థానిక నాయకులు ఉంటే వాళ్ళకు చెప్పుకుంటారు, అన్న సర్పంచ్ గారు గిది ఉంది గిది లేదు గిది ఇట్లా అని చెప్పేసి. అదే సర్పంచ్ లేకపోతే ఇట్లనే ఇంకా 2 సంవత్సరాలు అయిపోతే అయిపోతుంది, 4 సంవత్సరాలు అయిపోతుంది గవర్నమెంట్. అందుగురించి స్థానిక సంస్థలు తొందరగా పెడితే ప్రజల సమస్యలు నాయకుడికి తెలుస్తాయి కాబట్టి, అధికారుల కంటే నాయకులకే తెలుస్తాయి కాబట్టి స్థానిక సంస్థ నిర్ణయిస్తే బాగుంటుంది. గతంలో సర్పంచులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోతుండే సమస్యలు వాళ్ళకి సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తుండే, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతే గవర్నమెంట్ ఏదో ఒక విధంగా ఒక చైన్ సిస్టమ్ ఉండే. ఇప్పుడు ఏంటంటే స్థానికంగా లేదు కాబట్టి, లీడర్లు లేరు కాబట్టి ఎవరికి వారే లీడర్లు అనుకొని సొంత పనులు ఇక లీడర్లు పార్టీ లీడర్లు చేసుకుంటారు. అదే సర్పంచ్ ఉంటే సర్పంచ్ ద్వారా వెళ్తారు. అది నేను కోరుకునేది ఏంటంటే తొందరగా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఇది ఇందల్వాయి గ్రామంలో ఉన్న పరిస్థితి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని దాదాపుగా 20 నెలలు దాటినా ఇంతవరకు కూడా ఎన్నికలు నిర్వహించకపోతే తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.